ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి విషయంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. షష్టంలో రాహువు సంచరించడం వల్ల ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా దిగ్విజయం అవుతాయి. విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు లాభదాయకంగా ముందుకు వెళ్తాయి. తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. భూముల నుంచి వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే వాతావరణం కనిపిస్తుంది. జన్మరాశులు శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. తృతీయంలో బుధ సంచారం ఉంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి కొన్ని సమస్యలు ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు కానీ, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు.